హలో టెల్సీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్సీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 12. అండ్ ఈ ఎపిసోడ్ 12లో కూడా మీకు క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒకటైతే నేను మ్యాడ్ లెవెల్‌లో వెయిట్ చేస్తున్నా. దీని గురించి ఒక్క లీక్ వచ్చినా బావుండని కోరుకున్నా. దానికి తగ్గట్టుగానే ఒక లీక్ అయితే వచ్చింది. అది కూడా క్రేజీ లీకే. సో ఆ న్యూస్ ఏంటనేది చూడాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బికాస్ అదైతే ఎండ్‌లోనే చెప్తాను. మన ఛానల్ అంతా అంతే. స్పెషల్‌వన్నీ లాస్ట్‌లో ఉంటాయి. అండ్ కాస్త చెప్పకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. సో వీటిలో చూసుకుంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సో ఈ న్యూస్ ఇలా చెప్తారని అయితే అనుకోలేదనమాట. ఏంటంటే 'మై డ్రెస్అప్ డార్లింగ్' మాంగా అయితే ఎండ్‌కొచ్చేసింది. యెస్. సో 'మై డ్రెస్అప్ డార్లింగ్‌లో' ఓన్లీ ఇక ఒక్క చాప్టర్ మాత్రమే మిగిలుంది. అండ్ అది కూడా చూసుకుంటే మార్చ్ 21న అయితే రిలీజ్ కాబోతుందనమాట. అండ్ యాహ్! ఆ చాప్టర్ తోటి 'మై డ్రెస్అప్ డార్లింగ్' టోటల్ మాంగా అయితే ఎండ్ కాబోతుంది. సో సీజన్ 2 ఆల్రెడీ క్లవర్వర్క్స్ అనౌన్స్ చేసింది, వస్తున్న విషయం తెలిసిందే. అండ్ మాంగా ఎంతో త్వరగా ఎండ్ అవుతుందని అనుకోలేదు. బట్ స్టిల్ మంచి ఫ్లోలో అయితే ఎండ్ చేయడం నాకు బాగా నచ్చింది. బికాస్ క్రియేటర్ ఈ సిరీస్ని మిల్క్ చేయాలి, దాన్ని ఇంకా లాగాలని కాకుండా ప్రాపర్గా అయితే ఎండ్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు. సో అందుకే ఇలా అయితే మంచి పాయింట్లో ఎండ్ చేస్తున్నారు. అండ్ యా, దట్స్ ఇట్. నెక్స్ట్ న్యూస్ కలిపితే సివై గేమ్స్ పిక్చర్స్ ఒక స్టూడియో ఉంది కదా. సో వాళ్ళ నుంచి ఒక కొత్త యానిమే రాబోతుంది. బై ది వే ఈ సివై గేమ్స్ పిక్చర్స్ అనేది ఇంతకుముందు ఎవరు పెద్ద పట్టించుకోలేదు ఆ స్టూడియో గురించి. బట్ వన్స్ వాళ్ళు కగురోబచ్చిని యానిమేట్ చేస్తున్నారు అనగానే అది స్పాట్ లైట్లోకి వచ్చేసింది. వీళ్ళు కగురోబచ్చి క్రేజ్ అలాంటిది. ఎనీవే వీళ్ళ న్యూ యానిమే చూసుకుంటే ఇది ఉమా ముజుమే అని చెప్పి సెండ్రెల్లా గ్రే అని ఒక యానిమే అయితే వస్తుందన్నమాట. సో ఇది చూసుకుంటే నెక్స్ట్ వీక్ దీనికి సంబంధించిన ట్రైలర్, అంతేకాకుండా కొత్త ఇన్ఫర్మేషన్ రాబోతుంది. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే దీనికి సంబంధించి క్యూజువల్ రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాను. అంటే దీంట్లో టోటల్ 2 కోర్స్ ఉండబోతున్నాయి. అది చూసుకుంటే ఏప్రిల్ 2025 అంటే ఈ ఏప్రిల్‌లో రాబోతుంది. స్ప్రింగ్స్‌లోనే స్టార్ట్ కాబోతుంది. అండ్ 2 కోర్స్ అంటే ఆబ్వియస్‌లీ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ క్యూజువల్ అయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక మన నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోతే 'స్కమ్ ఆఫ్ ద బ్రేవ్' యుషినో కుజో. సో ఇది చూసుకుంటే మీకు ఒక సూపర్ న్యాచురల్ లైట్ నోవెల్ అనమాట. సో ఇప్పుడు ఇది మీకు ఒక యానిమే కింద అయితే రాబోతుంది. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. అండ్ యాహ్! నాకైతే పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ద గైస్ హి వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాస్ నాట్ ఎ గాయ్ అట్ ఆల్.' సో ఇది చూసుకుంటే యానిమే అఫీషియల్‌గా అయితే అనౌన్స్ అయిపోయిందనమాట. అండ్ దీని గురించి నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. బికాజ్ టైటిల్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఇట్ లుక్స్ ఆర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆర్ట్. సో ఖచ్చితంగా దీని గురించి వెయిట్ చేస్తున్నా. దేర్ ఇస్ నో డౌట్. ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే the white mage who was banished from the hero's party is picked up by an S-rank adventurer. So the white mage is A few moments later. 2 out of the ordinary. ఏంటి భయ్యా ఇది టైటిలా? లేకపోతే ఏమన్నా స్టోరీ చెప్తున్నారా? ఇది చూసుకుంటే జూలై 2025లో అయితే రాబోతుందనమాట. దానికి సంబంధించి ఒక కొత్త క్యూజర్ రిలీజ్ చేశారు. మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో రెగ్యులర్ ఎస్కే స్టఫ్ ఉండబోతున్నట్టుంది. వెల్ చూద్దాం. ఎసకాయో కాదో ఎవరికి తెలుసు. సో నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'డీమన్ స్లేయర్ కిమెత్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్' మూవీ 3 పార్ట్స్ కిందొస్తున్న విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడు దీని ఫస్ట్ మూవీకి సంబంధించిన జపనీస్ రిలీజ్ డేట్ అయితే మార్చి 1 తారీఖున రాత్రి 7కి అది జపనీస్ టైమింగ్‌లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. దట్ మీన్స్ మన ఇండియాలో చూసుకుంటే ఐ థింక్ ఇది అరౌండ్ 4:00 అయితే ఉంటుంది. సో ఆ టైంలో అయితే మార్చి 1 తారీఖున దీని జపనీస్ రిలీజ్ డేట్ అయితే రాబోతుంది. గుర్తుపెట్టుకోండి జపనీస్ మాత్రమే. వాళ్ళు వరల్డ్ వైడ్ అని చెప్పలేదు. బట్ వరల్డ్ వైడ్ కూడా సేమ్ డేలో వస్తే మ్యాడ్ లెవెల్‌లో అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. ఇక మనం నెక్స్ట్ న్యూస్‌కెళ్ళిపోతే 'మై స్టేటస్ యాస్ ఎ అసోసియేషన్ ఆబ్వియస్లీ ఎక్స్‌టెండెడ్ ద హీరోస్.' సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అనమాట. అక్టోబర్ 2025 ఫాలో రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించి క్యూజువల్ అయితే రిలీజ్ చేశారో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'విచ్ వాచ్.' సో దీని గురించి లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. నేనైతే దీన్ని ఖచ్చితంగా చెక్‌ఔట్ చేస్తా. బై ది వే ఇది చూసుకుంటే ఏప్రిల్ 6న అయితే రిలీజ్ కాబోతుంది. యానిమే టోటల్ 2 కోర్స్ కింద అయితే రాబోతుంది. దట్ మీన్స్ 24 ఎపిసోడ్స్ ఈజీగా ఉంటాయి. ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కాబోతుంది. దట్ మీన్స్ మన ఇండియాలో కూడా క్రంచ్ రోల్ అయితే రిలీజ్ చేస్తుంది. వీళ్ళు నెట్‌ఫ్లిక్స్ అయినా రిలీజ్ చేయొచ్చు చెప్పలేం. సో ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'చిటోసే ఈజ్ ఇన్ ద రమునే బాటిల్.' సో ఈ యానిమే చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నాకైతే చాలా వెయిట్ చేస్తున్నా దీనికోసం. ఈ క్యూజువల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చూసుకుంటే 2025 అని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడొస్తుందో తెలీదు. దీనికి సంబంధించి విజువల్ రిలీజ్ చేశారు టీజర్‌ది. స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక మనం నెక్స్ట్ న్యూస్ విషయంకెళ్ళిపోతే ఇది ఇంకొక క్రేజీ న్యూస్ ఈ వీడియోలో. అదే 'బొచ్చి ద రాక్' సీజన్ 2 అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయిపోయింది. యెస్. సో దీని గురించి బాబోయ్! జనాల్లో పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ అది వచ్చేసింది. అందరి కోరికలు తీర్చేయడానికి. బికాజ్ 'బొచ్చు ద రాక్' క్రేజ్ అంతా ఇంతా కాదు. మీకు అది చూసుంటే తెలిసేది అది ఎందుకు అంత క్రేజ్ ఉందని. ఎనీవే ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'మోనో యానిమే.' సో ఇది చూసుకుంటే
లైట్ బ్యాంక్ క్రియేటర్ నుంచే వస్తుంది. సో, నేను దీని గురించి వెయిట్ చేస్తున్నా ఆఫ్రో నుంచి అంటే. ఎందుకంటే లైట్ బ్యాంక్ క్యాంప్ అనేది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే అనమాట. సో, అటువంటి క్రియేటరే మళ్ళీ క్రియేట్ చేశాడంటే ఆబ్వియస్లీ వెయిట్ చేస్తా. అండ్ దీని ఆర్ట్ స్టైల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఇది ఏప్రిల్ 2025లో రిలీజ్ కాబోతుంది. దట్ మీన్స్ స్ప్రింగ్ త్వరలోనే రాబోతుంది. సో, మ్యాడ్లీ వెయిటింగ్. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఏ సర్టెన్ సైంటిఫిక్ రైల్ గన్ సీజన్ 4 అయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయిపోయింది. దానికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, ఇక మన నెక్స్ట్ రివ్యూకెళ్ళిపోతే ప్లీజ్ పుట్ దెమ్ ఆన్ టకమిరే-సాన్. సో, ఇది చూసుకుంటే ఫైనల్లీ కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. మెయిన్ ట్రైలర్. అండ్ ఇది ఏప్రిల్ 2, 2025 రిలీజ్ కాబోతుంది. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో. బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో. ట్రైలర్ మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో, ఇప్పటి వరకు చూసిందంతా ఒకటైతే ఇప్పుడు దాని ఫైనల్ న్యూస్ అయితే వచ్చేసింది. సో, ఇది చాలా మోస్ట్ ఎక్సైటింగ్. అండ్ బై ద వే సో, ఇలాగా వీడియో ట్రైలర్స్ ప్లే చేయడం మీకు నచ్చితే గనక కింద కామెంట్స్‌లో తెలపండి. సో దట్ ఇలాగే చేస్తా. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్రైలర్ కూడా ప్లే అవుతుంది ఒకేసారి. సో, ఇక మనం ఫైనల్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఫ్రేర్ అండ్ బియాండ్ జర్నీస్ ఎండ్ సీజన్ 2 అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు. బట్ లీక్ వచ్చింది ఏంటంటే దీని సీజన్ 2 మనకి 2026లో రిలీజ్ కాబోతుంది. చాలు ఇంకా ఫైనల్లీ. నేను 2027 అవుతుందేమో ఆ క్వాలిటీ కోసం టైం తీసుకుంటారేమో అనుకున్నా. బట్ 2026లో రిలీజ్ చేస్తున్నారంటే ఐయామ్ సో హ్యాపీ. అలా అని చెప్పి క్వాలిటీ తగ్గుతుందని భయపడకండి గైస్. ఎందుకంటే దీని డైరెక్టర్ సేమ్ డైరెక్టరే. సీజన్ 1 డైరెక్టర్ దట్ మీన్స్ ఆ డైరెక్టర్ ఉన్నాడంటే నో డౌట్ అదే లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. డైరెక్టర్ చేంజ్ అయితేనే సిరీస్‌కి దెబ్బ పడుతుంది. బట్ ఇక్కడ డైరెక్టర్ చేంజ్ కాలేదు. స్టూడియో కూడా చేంజ్ కాలేదు. మ్యాడ్ హౌస్‌లోనే అదే కేచిరో సైటో అయితే మళ్ళీ డైరెక్టర్‌గా వస్తున్నాడు. దట్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. ఎపిక్ అంతే. సో, చూసారు గదా! ఇది 'టెల్‌చీస్ యానిమే న్యూస్' ఎపిసోడ్ 12. సో, ఈ వీడియోలో ఇంతటితోటి ఎండ్ చేసేద్దాం. అండ్ బై ద వే టుమారో సాటర్‌డే దట్ మీన్స్ టుమారో స్పెషల్ వీడియో. నేను మళ్ళీ చెప్పాను విండ్ బ్రేకర్ ఏస్తారని. సారీ విండ్ బ్రేకర్ అవ్వలేకపోయింది. ఎందుకంటే 15 చాప్టర్స్ 1 అవర్ వీడియో అది. అది ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది డోంట్ వరీ. బట్ ప్రస్తుతానికైతే దీన్ని చూసి ఎంజాయ్ చేయండి. రేపు ఇంకొక స్పెషల్ వీడియో ఉంది. అదేంటో రేపు చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.